ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం తృతీయ స్కందము. ఎక్కడికి చేరితే తిరిగి యోగి మరలా జన్మింపడో ఆ స్థానాన్ని తెలియపరుచుతూ ఉన్నారు. మద్భక్తః ప్రతే బుద్ధార్థో మత్ప్రసాదేన భూయశ నిశ్రేయసం స్వసంస్థానం కైవల్యాఖ్యం మదాశ్రయం ప్రాప్నోతి హంజసాధేరః స్వదృశాచ్ఛిన్న సంశయః యద్గత్వా న నివర్తయేత యోగి లింగాద్వే నిర్గమే. ధైర్యవంతుడగు నా భక్తుడు నా యొక్క అనుగ్రహముచే తత్వజ్ఞానమును బడసి ఆత్మానుభవము ద్వారా సమస్త సంశయముల నుండి విడువడుచు ఉన్నాడు. ఇక్కడ ధైర్యవంతుడగు నా భక్తుడు నా యొక్క అనుగ్రహముచే, ఇక్కడ ధైర్యవంతుడు ఒకటి, రెండవది నా యొక్క అనుగ్రహము అంటే భగవంతుని యొక్క అనుగ్రహము. ఇక్కడ మనకు ధైర్యవంతుడు అంటే మనం ఏమనుకుంటాము అంటే లోకములో దేదొచ్చినా సరే భయపడకుండా దేనికి దడవకుండా ఉండేవాడు ఇక్కడ ధైర్యవంతుడు అనుకుంటాం. అది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కానే కాదు. ఇక్కడ ధైర్యవంతుడు అంటే ఎవరై అంటే భగవంతుడు తప్ప ఈ సృష్టిలో రెండవ వస్తువు లేదు అని, ఏది చూసినా ఏది చేసినా ఏది కదిలినా సమస్తం మొత్తం భగవంతుణ్ణే చూసేవాడెవరైతే ఉన్నాడో అటువంటి వాడే ఇక్కడ వాస్తవమైన ధైర్యవంతుడు. ఎందుకంటే తనకి భగవంతునికి అంటూ వ్యత్యాసం అంటూ లేకుండా నిరంతరము సంచరించుతూ ఉంటాడు అటువంటి భక్తుడు. అటువంటప్పుడు తనకిక అధైర్యం అనేది, భయం అనేది, పిరికితనం అనేది ఏ కోశాన కూడా వచ్చేదానికి ఆస్కారమే లేదు. ఎందుకు? సమస్తం మొత్తం ముందు ఒకే వస్తువు అయినప్పుడు ఇక ఎవరిని చూసి భయం అంటూ రావాలి, ఎవరిని చూసి భయపడాలి, ఎవరిని చూసి తనకి పిరికితనం రావాలి. అందువల్ల ఈ లోకములో నేను ఎంత ధైర్యవంతంగా ఉంటానో, ఎంతో ధైర్యవంతుణ్ణని చెప్పుకునేది వాస్తవమైన ధైర్యం కానే కాదు. సమస్తం మొత్తం భగవన్మయంగా చూసేవాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడే ఇక్కడ ధైర్యవంతుడు. అయితే అటువంటి ధైర్యవంతుడు భగవంతుని యొక్క భక్తుడై భగవంతుని యొక్క అనుగ్రహముచే, అటువంటి ధైర్యవంతుడు అంటే భగవంతుడే తప్ప ఇక ఏదీ లేదు అని అటువంటి భగవంతుని యొక్క భక్తి చేత, అప్పుడు భగవంతుని యొక్క భక్తి చేత తను ఆ విధంగా ఉండగలిగినప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తనకు తప్పనిసరిగా ప్రాప్తించుద్ది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహము తనకి అటువంటి ధైర్యవంతుడికి భక్తుడికి ఇక అనుగ్రహం ప్రాప్తించినప్పుడు తనకు కలిగేదేంటిది అంటే తత్వజ్ఞానమును పడిసిన ఆత్మానుభవము.
ఏదైతే తత్వముతో కూడుకొని తత్వజ్ఞానము అంటే జ్ఞానాన్ని, తత్వంతో కూడుకున్న జ్ఞానాన్ని ఎప్పుడైతే తను పొందగలుగుతాడో ఆ జ్ఞానం ద్వారా ఆత్మ యొక్క అనుభవాన్ని తప్పనిసరిగా పొందగలుగుతాడు. ఇక్కడ మరి ఆత్మ యొక్క అనుభవాన్ని ఎవరు పొందగలుగుతాడో అన్న విషయానికి మనకి తేటతెల్లంగా విశదీకరించబడినది. ధైర్యవంతుడు అగు నా భక్తుడు, సమస్తం మొత్తం భగవంతుడు తప్ప రెండవది లేదనుకునే వాడెవరైతే ఉంటాడో అటువంటి వాడే ధైర్యవంతుడు, అటువంటి వాడే భగవంతుని యొక్క భక్తుడు. ఆ భగవంతుని యొక్క భక్తుడే తప్ప ధైర్యంగా ఉండేది ఇంకా వేరే ఎవరూ కూడా ఉండలేరు. అటువంటి వారికే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది కలిగిద్ది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహము కలిగినప్పుడే ఇక్కడ తత్వజ్ఞానాన్ని తప్పనిసరిగా తనకి తయారవుద్ది. ఆ తత్వజ్ఞానము ద్వారా ఇక్కడ ఏం కలుగుద్ది, తనకి ఏం ప్రాప్తమవుద్ది అంటే ఆ తత్వం ఇటువంటిది అనే జ్ఞానం కలిగినప్పుడు తనకు ఆత్మ యొక్క అనుభవము తప్పనిసరిగా ప్రాప్తించుద్ది. ఆ ఆత్మ యొక్క అనుభవం కన్నా ఈ భూలోకములో ఇంకా గొప్ప వస్తువు, ఇంకా గొప్పదే అంటూ వేరే ఏమీ లేనే లేదు. తద్వారా సమస్త సంశయముల నుండి కూడా విడవడుచూ ఉన్నాడు. మనకి లోకములో ఒకదాన్ని తెలుసుకున్నాము అంటే ఇంకొక దాని గురించి మనకు సంశయాలు కోకొల్లలుగా తయారవుతాయి. ఎందుకు? దాని గురించి మనకు తెలియదు కదా, అందువల్ల దాని గురించి సంశయం అనేది మనకు తయారవుద్ది. అయితే ఇక్కడ సమస్త సంశయాలు అంటే ఇక ఏ సంశయము అంటూ లేకుండా నిస్సంశయముగా తన యొక్క జ్ఞానం ద్వారా నిస్సంశయము తనకు ప్రాప్తించుద్ది. ఇక ఎందుకు నిస్సంశయం అనేది ప్రాప్తించుద్ది? ఇక ఉన్నదే భగవంతుని స్వరూపం తప్ప రెండవది లేదు. ఇక ఏది తయారైనా ఏది ఉన్నా సరే అది కూడా భగవంతుని యొక్క స్వరూపమే. ఇక సంశయము కానీ నిస్సంశయానికి కానీ అక్కడ తావే లేదు. అందువల్ల అటువంటి సంశయానికి తావు లేకుండా సంశయాలంటూ సమస్త సంశయాలు ఏవైతే ఉండయో అవి ఈ లోకములో మన జీవన విధానంలోనే ఈ సమస్త సంశయాలు అనేది ఉంటాయి. కానీ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వాన్ని, ఆత్మ యొక్క అనుభవాన్ని పొందిన వారికి ఎటువంటి సంశయాలు అనేది ఉండవు. ఆ సమస్త సంశయముల నుండి విడువడి మరియు సూక్ష్మదేహము నశింప కేవలము నన్నే ఆశ్రయించి తన స్వరూపమే అయి ఉన్నది. ఇక్కడ ఆ సంశయాలు మొత్తం ఎప్పుడైతే తొలగిపోతున్నాయో, విడువడుచున్నాడో, తను సూక్ష్మదేహాన్ని కూడా నశింపజేసుకుంటున్నాడు అన్నమాట. ఇక్కడ స్థూలదేహమే కాదు, స్థూలదేహము ఎప్పుడైతే లేదు అని తనకు నిశ్చయం కావాలి అంటే, స్థూలదేహం లేదు అనే నిశ్చయం కానంతసేపు తత్వజ్ఞానం అనేది ఎవరికి కూడా కలగదు. తత్వం ఇటువంటిది అనే జ్ఞానం మనకు కలగాలి, జ్ఞాన స్వరూపమే మనం కావాలి అన్నప్పుడు ఈ స్థూలానికి సంబంధించినది ఏ కోశానా కూడా లేదు. దీనికి సూక్ష్మంగా ఉండే యొక్క సూక్ష్మదేహమే ఈ స్థూలానికి ఆధారమైందని, ఆ సూక్ష్మమైన రూపకంగా మారిపోతేనే ఈ స్థూల రూపకము యొక్క మమకారం అనేది తొలగిపోతుంది. అప్పుడు సూక్ష్మ రూపకము ఎప్పుడైతే చెందుతాడో అప్పుడే తత్వం ఇటువంటిది అంటే జ్ఞానం ద్వారా, అటువంటి సూక్ష్మ జ్ఞానం ద్వారా తను పొందగలిగేది ఏంటంటే శాశ్వతమైన భగవంతుని యొక్క తత్వము ఇటువంటిది, అశాశ్వతమైన ఈ స్థూలదేహానికి సంబంధించిన తత్వము ఇటువంటిది. అందువల్ల మనం ఈ స్థూలదేహాన్ని నమ్ముకొని
ఇదే శాశ్వతము, ఇదే నిజము అనుకొని దీనమ్మటే మనం తిరుగాడుతూ ఉంటాము. ఇది నిజం కాదు, నిజమైన తత్వము, వాస్తవమైన ఆ భగవంతుని యొక్క తత్వమే శాశ్వతమైందని ఈ రెండింటినీ విడమరుచుకొని ఆ శాశ్వతమైన తత్వం కోసం ప్రయాణం చేసే యొక్క మార్గమే ఇక్కడ తత్వజ్ఞానం. దాని ద్వారా తనకేం కలుగుతూ ఉన్నది అంటే ఆత్మ యొక్క అనుభవం అనేది తనకు కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మ యొక్క అనుభవం అనేది తనకు కలుగుద్దో సమస్త సంశయాలు ఇక ఈ సృష్టిలో ఉండే ఈ జనన మరణాలు అనేది, ఈ జనన మరణాల్లో కూడుకున్న మధ్యలో యొక్క ఈ పోషకాలతో కూడుకున్నది, ఇక్కడ ఈ కర్మలతో కూడుకున్నది, ఈ సృష్టి యొక్క అనేక జీవరాశులు ఉత్పన్నమయ్యి మళ్ళీ మరణించేది, ఈ పంచభూతాలతో కూడుకున్న యొక్క విషయాలు, తత్వాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి సమస్త సంశయాలు మొత్తం కూడా తెలుసుకోబడతాడు, లేకుండా పోతాయి. ఇక్కడ ఏ వస్తువుని గురించి, ఏ సత్యాన్ని గురించి అయితే మనం తెలుసుకుంటామో ఇక అది భగవంతుని యొక్క తత్వం అయితే ఇక ఈ ప్రపంచం మీద తెలుసుకోదగినదంటూ ఇంకొకటి ఉండదు. ఏది తెలుసుకుంటే మనకి ఇంకా తెలుసుకోవలసింది ఏది మిగిలి ఉండదో అదే ఇక్కడ పరమాత్మ యొక్క తత్వం. ఏది తెలుసుకుంటే ఇక సంశయాలు అనేది లేకుండా పోతాయో అదే ఇక్కడ దైవతత్వం. అటువంటి యొక్క సంశయము లేని యొక్క స్వరూప తత్వాన్ని తెలుసుకున్న మహనీయుడు ఇక సూక్ష్మదేహము తనకి సూక్ష్మ దేహం అనేది, స్థూలం అనేది తనకు ముందే స్థూలం అనేది తొలగిపోతుంది. తర్వాత ఈ సూక్ష్మదేహం అనేది కూడా నశించి లేకుండా పోవటం అనేది జరుగుద్ది. అప్పుడు ఇక కేవలం దేవుంది నన్నే ఆశ్రయించి తన స్వరూపమే అయి ఉన్నది కైవల్యమను పేరు గలదియు. ఇక్కడ ఏ మిగిలి ఉంటుంది? తన ఈ స్థూల సూక్ష్మ అనే ఈ రెండు దేహాలు అనేది తనకు లేకుండా పోతే తనకు మిగిలిండేది ఏంటిది అయ్యిందంటే తన స్వరూపమే, తన రూపకమైన స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే అయ్యింది ఈ కైవల్యమనే పేరు గలది. కైవల్యమని, మోక్షమని, మంగళమయమగు ఆత్మపదమని అది సహజముగానే పొందుతున్నాడు ఈ మనుజుడు. ఎటువంటి దైవము, ఎటువంటి యొక్క స్వరూపము ఎప్పుడైతే మనకి ఈ సూక్ష్మదేహము, సూక్ష్మ శరీరము ఉన్నంతసేపు మనకి ఈ జనన మరణాలనే చక్రం అనేది తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ సూక్ష్మదేహము అనేది కూడా నశించిపోతే అక్కడ మనకి కలిగేది ఏంటి అంటే తన స్వరూపమే అయి ఉన్న కైవల్య పదవి. ఇక వేరే స్వరూపం కాదు. ఈ సూక్ష్మ రూపాన్ని మిగిలి చూసే యొక్క ఏ జ్ఞానస్వరూపం అయితే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపానికి కూడా ఆధారమైన యొక్క స్వరూపమే ఇక్కడ కైవల్యము. అటువంటి కైవల్య పదముని మటుకి తప్పనిసరిగా పొందుతాడు, ఇటు ఎలాంటి సంశయం లేదు అని మనకు తెలియపరచటం జరిగింది. ఇక మరి మానవుడు భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం చేసేవాళ్ళు ఏ విధంగా ఒక్కొక్కటి దాటుకుంటూ రావాలి అంటే మనకి ముందు ఈ స్థూలదేహాన్ని ముందు తప్పనిసరిగా విచారించి ఈ స్థూలదేహానికి సంబంధించిన తత్వం ఏంటిదో మనం పూర్తిగా తెలుసుకొని తర్వాత ఇది నిజం కాదు, దీనికి ఆధారమైనది సూక్ష్మదేహము అని సూక్ష్మదేహానికి సూక్ష్మరూపం మనం దాల్చాలి. ఎప్పుడైతే సూక్ష్మరూపకంగా మనం మారిపోతామో ఆ సూక్ష్మానికి కూడా ఆధారమైన స్వరూపము ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానస్వరూపంగా మనం మారాలి. ఆ తీరుగా ఎప్పుడైతే జ్ఞానస్వరూపంగా మనం మారిపోతామో ఇక కేవలము తన స్వరూపమైన కైవల్యము అదే మోక్షము.
మోక్షము అంటే విడుదల. ఎక్కడి నుంచి విడుదల? విడుదల అంటే మనం ఒక బందికానలో ఉండి మనల్ని ఏదైనా సరే ఒక బంధించి కానీ ఉన్నట్లయితే ఆ బందికానలో నుంచి బయటికి రావటమే ఇక్కడ మనం విడుదల అంటాం. మనం ఏ బందికానలో ఉన్నాము? ఈ జనన మరణాలనే బందికానలో మనం నిరంతరం తిరుగుతూ ఉంటాం. ఈ స్థూలదేహమని, సూక్ష్మదేహమని, కారణదేహమని వీటిల్లో నిరంతరము పుడుతూ సస్తూ తిరుగుతుంటాం. మనకు స్థూలదేహము తొలగిపోవటంతో సూక్ష్మరూపకంగా మనం మారిపోతాం. సూక్ష్మరూపకంగా మారిపోయినప్పుడు సూక్ష్మరూపకం మళ్ళీ ఈ పదార్థం ఎక్కడైతే ఉన్నదో ఆ పదార్థాన్ని మళ్ళీ ఆవరించి మళ్ళీ స్థూలదేహాన్ని ధరించుకొస్తూ ఉంటుంది. అదే మనకి ఇక్కడ జన్మము అంటాం అన్నమాట. మరి ఎందుకు మళ్ళీ ఆ స్థూలదేహాన్ని మళ్ళీ పదార్థాన్ని పట్టుకొని మనం ధరించుకొస్తూ ఉంటుంది అంటే ఈ నిజమనుకుంటున్నాం కాబట్టి ఇదంతా కూడా ఈ స్థూలదేహమే నిజమనుకుంటున్నాం, లేకపోతే సూక్ష్మదేహమే నిజమనుకొని ఇక్కడ మనం సంచరించుతూ ఉన్నాం కాబట్టి అందువల్ల స్థూలదేహము నశించిన సూక్ష్మదేహం అనేది మనకు నశించనంతకాలం ఈ జనన మరణాలనే చక్రం అనేది ఆగదు. అందువల్ల ఇక్కడ ఏం చెబుతున్నారు? స్థూలంతో పాటు సూక్ష్మదేహం కూడా నశించితే తప్ప అప్పుడే మనకి కైవల్య పదం అనేది మనకు ప్రాప్తించుద్ది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక ఆ కైవల్యమను పేరు గలదయు అగు మంగళమయమగు ఆత్మపదమును సహజముగానే పొందుతున్నాడు. అంటే ఆత్మపదము ఎతకాల్సిన పని లేదు, ఎతికితే దొరికేది కాదు. అది సహజంగానే ఉండ స్వరూపాన్ని ఎతికేదేంటిది? వెతకాలి అంటే ఎక్కడో నీకు అంటే భిన్నంగా ఇంకొక చోట ఎక్కడో ఉందనే దాన్ని కదా ఎతకాల. ఇక్కడ మరి సహజంగా అక్కడే ఉంది, అక్కడే ఉండదాన్ని ఎతికేదేంటిది? ఎతకటం అనేది బిగినయిందంటే అదే ఇక్కడ సృష్టికి మూలం అవుద్ది అన్నమాట. ఆ ఎతకటమే సృష్టికి మూలం అవుద్ది. అది ఎతికే అది బిగినైన కాడి నుంచి అది ఇంకా ఎక్కడున్నది అనేది తిరుగుతూ ఉంటే దానికి ఎక్కడా దొరికేది కానే కాదు, దొరకదు. అందువల్ల ఎందుకు దొరకదంటే సహజంగా ఉన్నదాన్ని నుంచి ఇంకెక్కడో ఉన్నదని ఎతకను మనం వచ్చినప్పుడు ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడా దొరకదన్నమాట. అందువల్ల అటువంటి సహజ స్వరూపమైన ఆత్మపదమని పొందుచున్నాడు మానవుడు. అచ్చడికి చేరిన పిదప యోగి తిరిగి మళ్ళీ జన్మించటం అనేది జరగదు. మరి ఎక్కడికి చేరిన తర్వాత మళ్ళీ జన్మింపడు అంటే ఏ ఆత్మపదమైతే సహజంగానే ఉన్నదో అటువంటి సహజ స్థితిని పొందిన తర్వాత ఇక తిరిగి మళ్ళీ ఈ జననం అనేది రానే రాదు. మరి ఇప్పుడు మనం ఈ దైవ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనేక రకాలుగా ఈ దైవ మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎవరు ఏ మార్గంలో చేసినప్పటికీ కూడా తిరిగి ఇటువంటి సహజ స్థితి కాడకి చేరుకొని ఆ సహజ స్థితి కాడకే నిలబడి అదే తన రూపకంగా అక్కడ నిలబడగలుగుతున్నారా లేదన్నదే ఇక్కడ ప్రశ్న. ఏ మార్గాన ప్రయాణం చేసినప్పటికీ కూడా ఆ సహజంగా ఉండే ఆత్మపదమును కానీ ఎవరైతే చేరుకొని అటువంటి సహజ స్థితి కాడ కానీ నిలబడగలిగితే ఆ రూపకమే తానైపోతే తప్ప ఇక మళ్ళీ జన్మనేది రాదు అని మనకు తెలియజేసేటప్పుడు ఇక ప్రతి ఒక్కరూ చేరుకోవాల్సింది యొక్క స్థానం ఏంటిది అంటే తనదైన స్వరూపము తన రూపకమైన ఆత్మపదమునే తప్ప ఇక వేరే ఇంకొకటి కానీ కాదు. అందువల్ల ఆత్మపదాన్ని చేరుకోవటమే మానవుడి యొక్క మనుజుడి యొక్క సహజమైన యొక్క ఆత్మస్థితిని చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన మోక్షము. మళ్ళీ జన్మంటూ రాకుండా ఉండేది. కాబట్టి ఎవరికి ఏ మార్గం ఇష్టమైతే ఉంటుందో ఆ మార్గాన ప్రయాణం చేసి
తప్పనిసరిగా చివరికి చేరుకోవలసిన స్థానం మటుకి తన స్వరూపమైన ఆత్మస్వరూపాన్ని చేరుకోవటమే ఇక్కడ మానవుడి యొక్క కర్తవ్యము, తన సహజ కర్తవ్యము అని మనకు తెలియపరచడం జరిగింది. ఓం తత్సత్.